సుహారి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మించిన జబర్ జంగ్ చిత్రం ట్రైలర్ను ప్రముఖ నటుడు జ్వాలాకోటి ఆవిష్కరించారు. ఒంగోలు నగరంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో కొల్లా మధు, కోట సుధాకర్, ఎస్ సురేష్ బాబులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జ్వాలాకోటి ట్రైలర్ విడుదల చేయగా చిత్ర బృందం, ముఖ్య అతిథులు ప్రసంగించారు. ఈ చిత్రాన్ని హైదరాబాద్ రవీంద్రభారతిలో ప్రివ్యూ చూడటం జరిగిందని నటుడు జ్వాలాకోటి చెప్పారు. చిత్రం చాలా బాగుందని, అందరూ చాలా బాగా చేశారని కొనియాడారు. ఒక కొత్త కాన్సెప్ట్తో తీసిన ఈ చిత్రాన్ని అందరూ ఆదరించాలని కోరారు. మన ఒంగోలు నగరానికి చెందిన ఔత్సాహికులు 10 సంవత్సరాల కిందట సుహారి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై పలు లఘు చిత్రాలు తీయటం జరిగిందన్నారు. వారు మొదట తీసిన చిత్రం జబర్ జంగ్ అని చెప్పారు. ఆధునిక కాలంలో కర్ణుడి పాత్రను నేపథ్యంగా తీసుకొని రూపొందించిన ఈ చిత్రాన్ని 7 రోజుల్లో తీయటం జరిగిందని పేర్కొన్నారు. ఈ జబర్ జంగ్ చిత్రానికి నాయుడు పిన్నింటి దర్శకత్వం వహించగా, సాయి రామకృష్ణ రచయితగా, రాజేష్ సంగీతం, ఫోటోగ్రఫీ శశాంక్, పాటలు మృదుల ఆలపించారు. మోహన్ ఈ చిత్రంలో నటించడంతో పాటు పిఆర్ఓ బాధ్యతలు కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుహారి ఎంటర్టైన్మెంట్స్ చిత్ర బృందం బండారుపల్లి రవితేజ, దాసరి శ్రీనివాసులు, చిన్న, ఉష, కొల్లా ప్రవీణ్ కుమార్, భువనేశ్వరి, ఖాదర్ బాషా, షేక్ బాజీ, రవితేజ, ఆదిల్, లక్ష్మి, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. సుహారి ఎంటర్టైన్మెంట్ మీద జబర్ జంగి ట్రైలర్ లాంచ్, థియేటర్కల్ ట్రైలర్ లాంచ్ ఇప్పుడు మనం ఓపెన్ చేస్తున్నాం. నా పేరు కెల్ల కొండబాబు. కొండబాబు అందరూ కూర్చోకుండా పిల్లని ఎవరితో లేచిపోయింది కదా, అది ఎవడో తెలిసింది. నీ పెళ్ళని తెచ్చెట్టుకో, వండెడతారు. పిల్ల కూడా ఉండాలి కదేంటి? వాడికి నా పెళ్ళం మూసే కావాలా? కొండబాబు గురేసుకొని చచ్చిపోయాడట. ఇప్పుడు ఒంటరిగా నిచ్చి ఆ చెత్తలను చూడకు ఇంకోసారి జైలుకి వెళ్ళాలనుకో, బయటికి కూడా రాడు చెప్తున్నా. సత్య లంజా కొడుకు. ఒప్పుకొని కథని మార్చిరాయి కొండ. బతకడానికి తోడుగా మనిషి ఉండాలి. ప్రేమతోనో పగతోనో ఎవరో ఒకరు ఉండాలి. అలాంటి లేకపోవడమే నీకు పెద్ద శిక్ష. నీ భారతంలో కర్ణుడి కథని ఆనందంతో కంచికి చేర్చు. కర్ణుడి కథ ఇది కడ చేరింది. ఆ కర్ణుడి కథ ఇది కడ చేరింది. మీ అమ్మాయి పాటలు కూడా నన్ను సుహారి ఎంటర్టైన్మెంట్ మీద బ్యానర్పై జబర్ జంగి అనేటువంటి ఒక మూవీని నాయుడు పిన్నింటి డైరెక్షను, సాయి రామకృష్ణ రైటరు, మోహన్ గారు వీళ్ళందరూ కూడా ఒక మంచి మూవీ చేశారు. ఈ మూవీకి నేను ముందుగానే చూడటం జరిగింది రవీంద్ర భారతిలో షో ఉందన్న, మీరు ఒకసారి రావాలి వీలు చూసుకొని అంటే, నేను వీలు చూసుకోవడం కాదు, మీరు షో ఎప్పుడు వేస్తున్నారో చెప్పండి, నేను వస్తానని చెప్పేసి రవీంద్ర భారతిలో షో చూశాను. ఆ షో చూస్తున్నప్పుడు చాలా కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంది, ఎంటర్టైన్మెంట్గా ఉంది, చాలా మంచి కంటెంట్తో వాళ్ళు ఆ సినిమాని తీశారు. పోతే సురేష్ గారు అందులో చాలా మంచి క్యారెక్టర్ చేశారు. దాసరి శ్రీని కానీ ఇంకా మిత్రులు అందరూ కూడా బాగా చేశారు. ఈ షో రవీంద్ర భారతిలో వేస్తున్నప్పుడు నాకు చాలా గర్వం అనిపించింది. ఒంగోలు నుంచి ఒక రవీంద్ర భారతి అనేటువంటి మహా గొప్ప స్టేజీ మీద మన షో అక్కడ వేయటం అనేది చాలా గొప్ప అనిపించింది. వీళ్ళకి వెనకుండి వెన్నంటి మన అజయ్ ఘోష్ గారు వీళ్ళకి చాలా కోఆపరేట్ చేస్తా, మిత్రుడు ఎంతో వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు థియేటర్కల్ ట్రైలర్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఒంగోలు వచ్చాను ఈ వాళ్ళ ఆహ్వానం మేరకు.
మాది ఒంగోలేను. ఈ మూవీ మీరందరూ కూడా తప్పకుండా థియేటర్లో చూడండి. దాన్ని చూసి వాళ్ళని ఆశీర్వదించవలసిందిగా కోరుచున్నాను. ఎంటైర్ టీం మొత్తానికి నా మనస్ఫూర్తి ధన్యవాదాలు. మీరు ఈ మూవీ తర్వాత మన రవి గారు మళ్ళీ కొత్త మూవీ స్క్రిప్ట్ రాసుకుంటున్నానన్నా చేస్తాను, ఒకసారి వినిపిస్తానన్నారు. చాలా మంచిది. కంగ్రాచులేషన్స్ రవి అండ్ సురేష్, ఎంటైర్ టీం, శ్రీను, వీళ్ళందరికి కూడా మరొకసారి కంగ్రాచులేషన్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సుహారి ఎంటర్టైన్మెంట్ వాళ్ళ ఆధ్వర్యంలో జబర్జంగి సినిమాని ఈరోజు ట్రైలర్ ఒకటి లాంచ్ చేయడం జరిగింది. గతంలోనే హైదరాబాద్లో రవీంద్రబాద్లో సినిమాని ప్రదర్శించడం అప్పట్లో ఒక మంచి అంశం. గతంలో ఏంటంటే కళా పరిషత్తులు, నాటికలు ఎక్కువ ప్రకాశం జిల్లాలో బాగా జరిగేవి. అందులో మంచి కళాకారులు ఉండేవాళ్ళు. ఆ తర్వాత మాదాల రంగారావు గారు ఇట్లాంటి విప్లవాత్మకమైన సినిమాలు తీసుకురావడం చిన్నవి. అట్లాగే పెద్ద సినిమాల దాకా వెళ్ళిపోయే పరిస్థితి. చాలామంది హీరోలుగా కూడా ప్రకాశం జిల్లాలో రావడం జరిగింది. దాంట్లో భాగమే ఈరోజు గతంలో ఇప్పుడు కోటి గారు కూడా ఈ మధ్య విలన్ వేషాలు చాలా మంచి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా బాగా వస్తూ ఉన్నారు. అట్లాగే మన ఈ మధ్యకాలంలో సురేష్ వీళ్ళు యొక్క 10 సంవత్సరాల నుంచి సొసైటీకి ఉపయోగపడే చాలా షార్ట్ ఫిల్ములు చాలా చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా ఈరోజు కూడా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. రాబోయే కాలంలో మంచి సినిమాని తీసుకొని చేసి రాబోయే కాలంలో సురేష్ మంచి ఆర్టిస్ట్గా, రవి మంచి డైరెక్టర్గా, శ్రీనివాస్ గారు మంచి విలన్ క్యారెక్టర్లో కూడా బాగా ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. సుహారి ఎంటర్టైన్మెంట్ ద్వారా జబర్జంగి సినిమాని ట్రైలర్ని విడుదల చేయడం జరిగింది. ఇందులో నటించిన సురేష్, శ్రీనివాసు, అలాగే డైరెక్టరు నాయుడు గారికి అందరికీ ధన్యవాదాలు. వీళ్ళు చేసే సేవా కార్యక్రమాలు బాగా ప్రాచుర్యంలోకి వచ్చినాయి. అలానే సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ కళారంగానికి కూడా వీళ్ళకి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. ఈరోజు సుహారి ఎంటర్టైన్మెంట్స్ ద్వారా జబర్జంగి మూవీ ట్రైలర్ని లాంచ్ చేయడం జరిగిందండి. ఈ మూవీని తప్పకుండా అందరూ ఆదరిస్తారని చెప్పి మా డైరెక్టర్ గారు నాయుడు పినింటి గారు దానిలో పెట్టిన ఎఫర్ట్స్, రైటింగ్ సాయిమోహన్ గారు రైటింగ్స్, ఇందులో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరిని మీరు ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నానండి. డూ వాచ్ జబర్జంగి ఆన్ 13 సెప్టెంబర్. ఈరోజు జబర్జంగి మూవీ థియేటర్ ట్రైలర్ రిలీజ్ చేయడం జరిగింది. అది అన్న చేతుల మీదుగా చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాము. అన్న ఫస్ట్ మా హ్యాండ్ ఇచ్చాడు. ఏదో చిన్న షార్ట్ ఫిల్మ్ చేస్తే కాదనకుండా అప్పుడు కూడా మంచి స్టేజ్లో ఉన్నాడు అన్న. ఆ టైంలోనే వచ్చి మమ్మల్ని హ్యాండ్ ఇచ్చి ఇంత దూరం తీసుకొచ్చాడు. అంటే అంత ఆదరిస్తే కానీ మేము నెక్స్ట్ స్టెప్ వేయడానికి అన్న మాకు ఒక దారిలాగా బాటలా పడ్డారు. అందుకని అన్నకు ముందుగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ సినిమా గురించి చెప్పాలంటే ఏదో చిన్న షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటూ ఉండే ఒక నాయుడు పిన్నింటి ఒక షార్ట్ ఫిల్మ్ చూడడం జరిగింది. ఆ షార్ట్ ఫిల్మ్తో ఇంప్రెస్ అయ్యి ఈ షార్ట్ ఫిల్మ్ ఒక సినిమా తీయాలి అతనితో. ఆ రైటింగ్ కానీ అది నచ్చి, ఆ స్కిల్స్ నచ్చి తీయాలనిపించింది. అట్లా పుట్టిందే జబర్జంగి. చాలా చక్కగా తీశారు సినిమా. ఖచ్చితంగా అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ స్టోరీ కానీ, సాంగ్స్ కానీ, రైటింగ్ సాయి దీన్ని కోఆపరేట్ చేశాడు. అంతేకాక మోహన్, శశాంక్ అని చెప్పి ఫోటోగ్రఫీ అతను కూడా ఎక్సలెంట్గా ఇచ్చాడు. మ్యూజికల్ కానీ లేకపోతే సాంగ్ పాడిన వాళ్ళు కానీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఏ లాభాపేక్ష లేకుండా ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఇంత దూరం రావడానికి కారణమైన మా తమ్ముడికి ముందు ముఖ్య కారణంగా ఇతను ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే అసలు ఈ స్టేజ్కి వచ్చాడంటే ముందు బీజం రవితేజ, నెక్స్ట్ మా శ్రీనివాస్ అన్న, దాసి శ్రీనివాస్ అన్న, అతను లేకపోతే నేను లేను. ఈ అందరికీ లింక్ ఇతనే కాబట్టి అతను కూడా ఈ విధంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఖచ్చితంగా సినిమా చూడండి. ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ, ఖచ్చితంగా నచ్చుతుంది అందరికీ. రేపు సెప్టెంబర్ 13న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. దీనికి ఇచ్చేసిన అందరికీ, మిత్రులకి, మా సుహారి కుటుంబం సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రత్యేకంగా వచ్చిన కోటి అన్నకి కానీ, లేకపోతే మధు అన్నకి కానీ, సుధాకర్ అన్నకి, ప్రవీణ్, వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భువనేశ్వర్ గారు కానీ, మేడం గారు చాలా దూరం నుంచి వచ్చారు, మధ్యపాటి నుంచి. ప్రతి కార్యక్రమానికి హాజరవుతూ ఉంటారు. ఇలా చేయాలని కోరుకుంటున్నాను. ఇంకేమైనా మిస్ అయింది రవి?
చెప్పు సరిపోయింది. నిర్మాత చెప్పు. నేనేం కాదు సార్, యాక్చువల్గా సార్ పాపం వాళ్ళే క్రౌడ్ ఫండింగ్ చేసుకొని చేసింది తప్ప నేనేం చేయలేదు. ఇది మన ఒంగోలు వాస్తవులతోనే దాదాపు అందరూ టెక్నికల్ కానీ అందరూ తీయాల్సి వచ్చింది. కాబట్టి మా ఒంగోలు టీం సంబంధించి మమ్మల్ని ఎంకరేజ్ చేయాలని, ముందు ముందు మేము సినిమాలు తీయడానికి మీరే సహకరించాలని కోరుకుంటున్నాను. ఈ అన్నిటికీ మాకు వెనకాల ఒక బలంగా నిలబడ్డ అజయ్ ఘోష్ గారికి కూడా ఈ కార్యక్రమం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే అన్న కూడా మాతో అంత పెద్ద మనిషి సెలబ్రిటీ అయిన కూడా మాతో ఉంటా, మమ్మల్ని ఎంకరేజ్ చేస్తా, మాతో సినిమా చేస్తాము అని చెప్పి కథ రెడీ చేసుకోండి అని చాలాసార్లు చెప్పి ఉన్నారు. కాబట్టి ఈ విధంగా ఆయన కూడా ధన్యవాదాలు తెలియజేస్తామండి. ఓకే, థ్యాంక్ యూ. డూ వాచ్ జబర్ జంగి ఆన్ 13th September 2024. నమస్కారం అండి, నా పేరు దాస శ్రీనివాసులు. నేను ఈ చిత్రంలో ఒక ప్రముఖ పాత్ర చేయడం జరిగింది. ఇది మన సుహారి ఎంటర్టైన్మెంట్స్ నుంచి మన బ్యానర్లో చేయడం ఫస్ట్ ఫిలిం ఇది. దీనికి నాయుడు పిన్నింటి గారు దర్శకత్వం వహించారు, అలాగే హరిప్రియ గారు నిర్మాతగా వ్యవహరించారు. దీంట్లో కీలకమైన పాత్రగా మన సురేష్ సాధనాల్ గారు నటించడం జరిగింది. దీంట్లో మంచి సాంగ్ ఉంది. అలాగే ఈరోజు ట్రైలర్ రిలీజ్ అయింది. దీనికి ట్రైలర్కి మన కోటన్న వచ్చి ఇక్కడికి వచ్చి ట్రైలర్ లాంచ్ చేయడం జరిగింది. చాలా హ్యాపీగా ఉంది మాకు. థ్యాంక్ యూ కోటన్న, మీరు వచ్చి మాకు ఇక్కడ కోఆపరేట్ చేసినందుకు. అలాగే మాకు ఫస్ట్ నుంచి కూడా అజయ్ ఘోష్ గారు మాకు చాలా కోఆపరేట్ చేసి మీరు మూవీ చేయండి, బాగా సక్సెస్ అవుతారు, చేయండి అని చెప్పి చాలా ఎంకరేజ్ చేయడం జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సార్, అజయ్ ఘోష్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే నేను ఈ చిత్రంలో ఒక కీలకమైన పాత్ర, ఒక మంచి పాత్ర చేయడం జరిగింది. అలాగే ఈ చిత్రము ఈ నెల 13వ తేదీ రిలీజ్ అవుతుంది. అందరూ కూడా చూసి మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదిస్తారని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సుహారి ఎంటర్టైన్మెంట్స్ అనేది ఒంగోలులో నిర్మించిన ఒక ఫిలిం సంబంధించిన బ్యానర్. సో 10 years బ్యాక్ ఈ సుహారి ఎంటర్టైన్మెంట్స్ అనేది స్థాపించి మేమంతా ఒక టీమ్గా యూనైట్ అయ్యి షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటూ వస్తున్నాం. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్నాళ్ళ తర్వాత షార్ట్ ఫిల్మ్స్ తర్వాత ఫస్ట్ టైం ఒక ఫిలిం చేయడం జరిగింది. సో ఆ ఫిలిం నేమ్ వచ్చి జబర్ జంగి. సో జబర్ జంగి యొక్క ట్రైలర్ ఈరోజు మన కోటి గారి చేతుల మీదుగా రిలీజ్ అవ్వడం అనేది మాకు ఎంతో ఆనందకరమైన విషయం. సో అందుకు కోటి గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్తున్నానండి. అలాగే ఈ ట్రైలర్ లాంచ్ చేయడానికి వచ్చిన మధు గారు కానీ మిగతా టీం మెంబర్స్ అందరికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. సో ఈ జబర్ జంగి గురించి చెప్పాలంటే ఈ ఫిలిం అనేది ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ కలిసి ఒక 7 daysలో కంప్లీట్ చేసిన మూవీ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫిలిం సంబంధించిన డైరెక్టర్ నాయుడు పిన్నింటికి నేను కంగ్రాచులేట్ చేస్తున్నాను. నేను జబర్ జంగి మూవీ చూశాను, ఇట్స్ వెరీ గుడ్ అండి, చాలా బాగుంది. సో డైరెక్టర్ నాయుడు పిన్నింటికి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. అలాగే రైటింగ్ వచ్చేసి SRK, సాయిరామ్ కృష్ణ అండ్ నాయుడు పిన్నింటి ఇద్దరు కలిపి చేశారు. సో వాళ్ళకు కూడా వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ చెప్తున్నానండి. సో ఈ మూవీ థీమ్ వచ్చేసి యాక్చువల్లీ ఇది ఒక కర్ణుడు, మనందరికీ కర్ణుడు తెలిసే ఉంటాడు మహాభారతంలో. సో కర్ణుడు మోడర్న్గా ఈ కలియుగంలో ఉంటే ఏం జరుగుతుంది, అతను ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేస్తాడు అనే దాని మీద ఈ కాన్సెప్ట్ ఉందండి. అంటే చాలా మంచి కాన్సెప్ట్, బేసిక్గా చెప్పాలంటే కొత్తగా ఉంటుంది, యూనిక్గా ఒక ఫ్రెష్నెస్ ఇస్తుంది. సో ఖచ్చితంగా అందరూ September 13th జబర్ జంగి మూవీ వాచ్ చేసి ఖచ్చితంగా మీకు నచ్చుతుందన్న నమ్మకం నాకుంది. అలాగే మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కథని మార్చిరేయకుండా బతకడానికి తోడుగా మనిషి ఉండాలి. ప్రేమతోనో పగతోనో ఎవరో ఒకరు ఉండాలి. అలాంటి లేకపోవడమే మీకు పెద్ద శిక్ష. నీ భారతంలో కర్ణుడి కథని ఆనందంతో కంచికి చేర్చు. దానాలే రగని బాణాలే వేయని కర్ణుడి కథ ఇది కడచే